జన్మించినప్పటి నుంచి మరణించినంత వరకు ఈ మధ్యకాలం స్వప్న తుల్యమైనది. ఇదంతా స్వప్నమే. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇది స్వప్నంలో భాగమే. జన్మించక ముందు మెలకువలో ఉన్నట్లు, మరణించిన తరువాత మెలకువలో ఉన్నట్లు. ఈ శరీరముతో నీ ఉన్నప్పుడు జనన మరణాల మధ్య ఉన్న ఈ కాలము స్వప్నంలోనే నువ్వు ఉన్నట్లు. అంటే ఈ శరీరము మాయే, ఇక్కడ కనిపించే ప్రపంచము మాయే, అంతా మాయే. స్వప్నము మాయే కదా, మెలకు రాగానే స్వప్నం మాయమైపోతుంది కదా. అలాగే దీన్ని భగవద్గీతలో నేను సాంఖ్య యోగంలో 28వ శ్లోకాన్ని చదివి వినిపిస్తాను. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఇదే చెప్పారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత, అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవనా. ప్రాణులన్నీ పుట్టుటకు ముందు అవ్యక్తము అయి ఉండెను, మరణించిన పిమ్మట కూడా అవి అవ్యక్తములైపోవును. జనన మరణ మధ్యకాలముందు మాత్రమే అవి వ్యక్తములు, ప్రకటితములు. కనుక ఇలాంటి మాయలో ఉన్న, ఈ స్వప్నములో ఉన్న, కలగా ఉన్న ఈ ప్రపంచాన్ని నీవు ఈ ప్రపంచం నుంచి వచ్చినటువంటి ఆ గుర్రాలు, ఏనుగులు, మనుషులు, తాతలు అంటావు, పినతండ్రులు అంటావు, తండ్రులు అంటావు, గురువులు అంటావు, అర్జున, వీళ్ళంతా కళలో భాగమే కదా. నువ్వు చంపుతున్నట్లా, ఇది వాళ్ళు మరణిస్తున్నట్లా, ఇది స్వప్నము కదా అని శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇచ్చారు. ఈ శ్లోకంలో జనన మరణ మధ్యకాలంలో వ్యక్తమై ఉండినది స్థూల శరీరమే. రోడ్డు ప్రక్కన నిద్రిస్తున్న దరిద్రుడొకడు తానొక సినిమా నటుడైనట్లను, తాను కారు దిగ్గానే ప్రజలు పూలమాలలు, డబ్బులు వర్షాలు కురిపిస్తున్నట్లను కలగలేను. మెలకువ రాగానే ఆ కారు, ప్రజలు, నోట్లు జల్లు అక్కడ లేవు. తను మాత్రమే ఆ పేదవానిగానే మిగిలి ఉన్నాడు. కళ రాకముందు అవి అన్నీ లేవు, కళ పోయిన తర్వాత కూడా అవి లేవు, కళలోనే అవి ఉన్న